హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే నేను ఆంధ్ర అయితే వెళ్తున్నాను అనమాట. సో అటు సైడ్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంటే దానికోసం అయితే వెళ్తున్నాను. సో నేనైతే వీడియో తీసేసానమాట. మరి అప్లోడ్ చేసేయాలి కదా. ఇప్పుడు వచ్చేసి మనం అయితే బస్సులో ఉన్నాం. యాక్చువల్గా మేము నైట్ ఎక్కాము బస్సు 10:20కి అలా. ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట నేను షూట్ చేసింది. భలే అనిపించింది. అంటే ఆంధ్ర సైడ్ వెళ్తే భలే ఉంటుంది కదా, ఆ చెట్లు వెదరు అదంతా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి సిటీలోనే పెరిగాను కాబట్టి నాకు విలేజెస్ అంటే చాలా ఇష్టం. సో అక్కడికి వెళ్ళే ఆపర్చునిటీ వచ్చినా నేనైతే అస్సలు వదులుకోను అనమాట. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. యాక్చువల్గా నేను ఇంతకు ముందు కూడా వచ్చాను ఆంధ్ర, కానీ ఒక 7-8 ఇయర్స్ బ్యాక్. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం అనమాట. సో పల్లెటూరికి వచ్చాక బ్రష్తో ఏం బ్రష్ చేస్తాం చెప్పండి, అందుకే వేప పుల్లతో బ్రష్ అయితే చేసుకున్నాను. ఫంక్షన్ అయిపోయిన తర్వాత మంచిగా పొలంలోకి వెళ్ళి మేమైతే బాగా విజిట్ చేసి చూసాము, ఎంజాయ్ చేసామన్నమాట పొలంలో. నేనైతే ఇలా పొలం దగ్గర వాటర్తో ఆడుకోవడం చాలా సినిమాలలో చూశాను. సో నాకైతే అది క్రియేట్ చేయాలనిపించింది, అందుకని నేనైతే ఇక్కడ వాటర్తో ఆడుకుంటున్నాను అనమాట. మంచిగా పచ్చని వెదర్లో కొబ్బరి చెట్లు ఇవన్నీ చూస్తూ బాగా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఎండ మాత్రం మామూలుగా లేదండి బాబోయ్, అది ఇంకా ఫిబ్రవరియే. ఫిబ్రవరిలోనే అంత ఎండ ఉందంటే ఇంకా ఏప్రిల్ మేలో ఎలా ఉంటుందో ఏమో. సో ఫంక్షన్ అయితే ఫినిష్ చేసేసుకొని మేమైతే రిటర్న్ అయితే వచ్చేసాము. ఒక డాబా దగ్గర అయితే మా బస్ ఆగింది. సో ఇక్కడ ఆర్డర్ చేసుకొని ఏమన్నా మంచిగా తిందామని ఆగామన్నమాట. ఇక్కడ ఒక 20 మినిట్స్ ఆగింది బస్సు. మేమైతే హడావిడిగా తినేయాల్సి వచ్చింది. సో మేము ఒక ఫ్రై పీస్ బిర్యానీ, చపాతి, ఒక పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చెప్పుకున్నాం అనమాట. సో పన్నీర్ కర్రీ అయితే అసలు ఇంట్లో చేసినట్టుగా అనిపించింది. అంటే రెస్టారెంట్ ఫీల్ అయితే నాకు రాలేదు. ఇంకా మంచిగా డిన్నర్ చేసేసి బస్ అయితే ఎక్కేసామన్నమాట. ఇంకేముంది, బస్ ఎక్కామంటే ఎంతసేపు అని ఫోన్ చూస్తాము. సో నేనైతే మంచిగా పడుకున్నాను.